ఒకవేళ భారతదేశ విభజన జరగకపోతే 1947లో బ్రిటిష్ వారు గీసిన ఒక గీత మన దేశ చరిత్రనే కాదు, కోట్ల మంది తలరాతలను కూడా మార్చేసింది. ఒకవేళ ఆ భారతదేశ విభజన అనేదే జరగకపోయి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది? అప్పుడు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాలు వేరువేరుగా కాకుండా అఖండ భారత్ అనే ఒకే మహాదేశంగా ఉండేది. దాదాపు 200 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక, ఆర్థిక శక్తులలో ఒకటిగా నిలిచేది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, విభజన సమయంలో జరిగిన ఆ ఘోరమైన మత ఘర్షణలు, లక్షలాది మంది ప్రాణనష్టం మరియు చరిత్రలోనే అతిపెద్ద వలసల విషాదం అసలు జరిగి ఉండేదే కాదు. కానీ ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. మత, భాష, సాంస్కృతిక వైవిధ్యాలు ఇంత ఎక్కువగా ఉన్న దేశం నిజంగా ఐక్యంగా, శాంతియుతంగా ఉండగలిగేదా, లేక అంతర్గత పోరాటాలతో బలహీనపడేదా? దీనిపై మీ అభిప్రాయమేమిటి? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.